అన్న ఈగల్ అవునన్న. నేను మొట్టమొదటిగా పోయేది అదేదరా సారీ గుంటూరు కారం అన్న. మహేష్ బాబు కోసం వెళ్తా. అంటే నేను వాళ్ళ డాన్స్ షూట్ జరిగేది మన చూసాను అనమాట. వాళ్ళ షో అంటే వాళ్ళ ప్రాక్టీస్ టైం చూసాను అనమాట. డాన్స్ జరిగేది నాకు బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే దానిలో ఫేమస్ అయిన కుర్చీ తాత సాంగ్ పెట్టారు. ఆ కుర్చీ మత్ 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 అని వచ్చింది. కానీ తర్వాత ఏం చేస్తారో తెలీదు. అది శ్రీనీల కూడా బాగా చేసింది అనమాట డాన్స్. అంటే నేను అందుకోసం అని వెళ్తా అంటలేను. నాకు మహేష్ బాబు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఆయన అక్కడ ఒకసారి నవ్వాలనుకున్నాం కాబట్టి ఆయన సినిమాలకు వెళ్ళాలనుకుంటున్నా. అవును, వెంకటేష్ ఆయనకున్న క్రేజ్ అప్పుడు ఉండే. ఇప్పుడు సినిమాలు కూడా కొద్దిగా తక్కువైనాయి కాబట్టి అంటే ఉంటారు ఫాలోవర్స్, బట్ అప్పుడు ఉన్నంత ఉండదు అనేసి నా ఉద్దేశం అన్న. ఇంకా ట్రోల్స్ అంటే మన కుర్చీ తాత చేసిపోయాడు. అలాంటి సాంగ్స్ ని తీసుకున్నారంటే అంటే క్యాజువల్ ఏమంటారు, మన సాంగ్స్ ని కాపీ కొట్టారు అంటే నాకు తెలిసి అలాంటి సాంగ్స్ పెట్టడం కూడా ఒక పార్ట్ ఆఫ్ కామెడీ అన్నమాట. అంటే అలా ఉంటే ట్రోల్స్ అవుతుంటాయి, ఫేమ్ వస్తుంటది. చాలా మంది అనుకుంటారు ఎవరో చెప్పిన డైలాగ్ తీసుకొని వీళ్ళు సాంగ్ పెట్టారు, అరే ఏముందిరా భయ్య అని. నువ్వు సినిమాలో నీకు హైలైట్ సినిమా కావాలంటే ఇలాంటి సాంగ్స్ పెట్టాలి భయ్యా. బోరా అని అంటారు, అందుకే గుంటూరు కారం అంటారు.